ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పని, కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని దేశాన చాటి ఈ దేశంలో 20 లక్షల మందికి ఉపాధి కల్పించిన మొట్టమొదటి నాయకుడు, మొట్టమొదటి పరిపాలకుడు మన రామన్న, మన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేటీఆర్ గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. కొద్దిగా జరగండి. ఆ మోడల్ బ్యాలెట్ అందరికి కనబడాలి. కొద్దిగా జరగండి. స్క్రీన్ కట్టాలి. జై తెలంగాణ. ఇంతేనా? హాలియా దమ్మంతా ఇంతేనా? జై తెలంగాణ. థ్యాంక్ యూ తమ్ముడు. ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న నాగార్జున సాగర్ మాజీ శాసనసభ్యుడు, నిజానికి మాజీ శాసనసభ్యుడు అనాలంటే బాధ ఉంది మా తమ్ముడు మరి మీరు ఎందుకు పోగొట్టుకున్నారో, మంచి నాయకుడు, చక్కటి నాయకుడు, గౌరవనీయులు పెద్దలు. ఈరోజు ఉమ్మడి నల్లగొండ జిల్లాని 9.5 సంవత్సరాలుగా కేసీఆర్ గారి నాయకత్వంలో సమర్థవంతంగా ఇటు పార్టీని అటు ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ సమర్థవంతంగా జిల్లాని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకుపోయిన పెద్దలు, మాజీ మంత్రివర్యులు, సూర్యాపేట శాసనసభ్యులు అన్న జగదీశ్వర్ రెడ్డి గారికి, మరొక మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు, ఆనాడు ఉద్యోగ సంఘాల నాయకుడిగా ఉద్యమంలో తన సత్తా చూపి ఆ తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో క్యాబినెట్లో మంత్రిగా కూడా గొప్పగా పనిచేసిన నాయకుడు అన్న శ్రీనివాస్ గౌడ్ గారికి, ఒకవైపు మన పార్టీ ద్వారా వచ్చిన పదవులు ఇవన్నీ కూడా 10 సంవత్సరాలు ప్రభుత్వంలో అనుభవించి, ఒకవైపు నాయకులు కొంతమంది తమ స్వార్థాన్ని చూసుకుంటూ ఒక్కొక్కరుగా నమ్ముకున్న కేసీఆర్ గారిని వదులుకొని పోతుంటే, మరి ఈ కష్టకాలంలో ప్రతిపక్షంలో నేనున్నా అంటూ మనతో ముందుకు వచ్చిన గౌరవనీయులు అన్న కాబోయే నాగర్ కర్నూలు ఎంపీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి, గౌరవనీయులు నల్లగొండ మాజీ శాసనసభ్యులు అన్న కంచర్ల భూపాల్ రెడ్డి గారికి, గౌరవనీయులు నల్లగొండ జిల్లా పరిషత్ చైర్మన్ సోదరులు బండా నరేందర్ రెడ్డి గారు, గౌరవ శాసన మండలి సభ్యులు, ఈ నియోజకవర్గంలో ఈరోజు చాలా మంది మన నాయకులకు, కార్యకర్తలకు పెద్ద దిక్కుగా ఉన్న అన్నగారు ఎంసీ కోటిరెడ్డి గారికి, గౌరవ శాసన మండలి మాజీ సభ్యులు, పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు అన్న కర్నే ప్రభాకర్ గారికి, గౌరవనీయులు తమ్ముడు తుంగతుర్తి మాజీ శాసనసభ్యుడు సోదరుడు, ఒక విద్యార్థి నాయకుడిగా తన జీవితాన్ని ప్రారంభించి తుంగతుర్తి నియోజకవర్గానికి 2 సార్లు శాసనసభ్యుడిగా పనిచేసిన మరొక తమ్ముడు యాదరి కిషోర్ గారు, రామచంద్ర నాయక్ గారు, కడారి అంజయ్య గారు, అదేవిధంగా సోదరుడు మేడే రాజీవ్ సాగర్ గారు, అన్నగారు మన విజయేందర్ రెడ్డి గారు, అదేవిధంగా గోనె విష్ణువర్ధన్ రావు గారు, అదేవిధంగా వేదిక పైన ఉన్న నాయకులందరికీ పేరు పేరున నాగార్జున సాగర్ నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య నాయకులందరికీ, మా పార్టీ కుటుంబ సభ్యులందరికీ, మా చెల్లెలు ప్రత్యేకంగా పెద్దపల్లి నుంచి ఇక్కడికి వచ్చేసిన సోదరి దాసరి ఉషా గారికి, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మా తమ్ముళ్లకు, చెల్లెళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. పాత్రికేయ మిత్రులకు కూడా ప్రత్యేక నమస్కారం. వేదిక మీద ఇవాళ ఉన్న కొంతమందిని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా తమ్ముడు వాళ్ళ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి పెళ్లి కొడుకు రాకేష్ రెడ్డి గారు. పెళ్లి కొడుకు అంటే నిజంగా పెళ్లి కాలేదు అనుకున్నాడు, పెళ్ళయింది, కొడుకు కూడా ఉన్నాడు. కొంచెం చిన్నపిల్లల్ని కనబడుతుంది కానీ చిన్నపిల్లగాడికి కాదు. మా తమ్ముడు రాకేష్ రెడ్డి గారిని, అదేవిధంగా వేదిక మీద ఉన్న కొంతమంది మా పార్టీ నాయకులను చూస్తుంటే సంతోషంగా, గర్వంగా ఉంది. తమ్ముడు బిట్స్ పిలానీలో గోల్డ్ మెడలిస్టు, ఒక రచయిత, ఉద్యమకారుడు, మరి అమెరికాలో సిటీ బ్యాంక్, ఫేస్బుక్ లాంటి సంస్థల్లో ఉద్యోగం చేసి 7 సంవత్సరాల పాటు అక్కడే జీవితాంతం కడుపులో చల్లగదలకుండా అక్కడే కూర్చునే అవకాశం ఉన్నా అది వదులుకొని ఇక్కడికి వచ్చి ప్రజా జీవితంలో అడుగుపెట్టిన విద్యాధికుడు, ఉత్సాహవంతుడు రాకేష్ రెడ్డి. మా చెల్లెలు దాసరి ఉషా, అమ్మాయి కేవలం 28 ఏళ్ళు, ఐఐటి ఖరగ్పూర్లో చదువుకున్నది. ఐఐటి ఖరగ్పూర్ అంటే భారతదేశంలోనే అత్యుత్తమమైన విద్యా సంస్థ, ఐఐటీలలో టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్ మరి ఐఐటి ఖరగ్పూర్. అక్కడ ఇంజనీరింగ్ చేసిన అమ్మాయి ఈరోజు ప్రవీణతో గతంలో బీఎస్పీలో పనిచేసి
ప్రవీణతో పాటు బీఆర్ఎస్ లో ఈ కష్టకాలంలో చేరి అన్న నేను కూడా ఉన్నా, చదువుకున్న సైన్యం మన బీఆర్ఎస్ ఉన్నది, భవిష్యత్తుకు డోకా లేదంటూ అట్లాంటి చదువుకున్న ఉన్నత విద్యావంతురాలు ఒక ఐఐటీలో చదువుకున్న అమ్మాయి ఇక్కడ ఉన్నది. ఇప్పుడే శ్రీనివాస్ గౌడ గురించి నేను చెప్పిన ఒక గెజిటెడ్ అధికారుల సంఘానికి అధ్యక్షుడిగా ఆనాడు మున్సిపల్ కమిషనర్గా గ్రూప్ 1 ర్యాంకులో ఉండి ఉద్యోగాన్ని వదులుకొని మరి ఉద్యమంలోకి వచ్చి ఉద్యమం తర్వాత మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఎమ్మెల్యే అయి తర్వాత మంత్రి అయిన నాయకుడు అన్న శ్రీనివాస్ గౌడ్ గారు. ప్రవీణ్ అన్న గురించి అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు. అడిషనల్ డీజీపీ ర్యాంకులో ఉండి ఇంకా 7 సంవత్సరాలు ఐపీఎస్గా ఈ రాష్ట్రానికి డీజీపీగా సర్వోన్నతమైన పదవి అనుభవించే అవకాశం ఉన్నప్పటికీ 7 సంవత్సరాల సర్వీస్ వదిలిపెట్టుకొని ప్రజా జీవితంలోకి వచ్చినాక అది కూడా బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వచ్చినాక అవతల కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని బంపర్ ఆఫర్లు ఇచ్చినా మీరు రండి క్యాబినెట్ హోదా ఇస్తాం, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ పదవి ఇస్తాం అంటే పోలేదు. మిమ్మల్ని పిఎస్సి చైర్మన్ చేస్తాం రండి అంటే పోలేదు. అదేవిధంగా మీరు పార్లమెంట్కి నిలబడండి కాంగ్రెస్ పార్టీ నుండి అంటే లేదు, నేను తెలంగాణ గొంతుకైన బీఆర్ఎస్ తోనే ఉంటా, కేసీఆర్ తోనే ఉంటా అని చెప్పి వాళ్ళ ప్రవీణ్ కుమార్ గారు వారు కూడా మనకు కనిపించినారు. నేను ఓన్లీ నలుగురి పేరే ఎందుకు చెప్పినా అంటే వాళ్ళ ఈ పార్టీలో ఉన్న నాయకత్వం ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, ఐఐటీల నుంచి, ఎన్ఐటీల నుంచి, ప్రభుత్వ సర్వీసుల నుంచి, ఉద్యమంలోంచి మొలకెత్తిన నాయకులు విద్యావంతులు ఎంతమంది ఉన్నారో విద్యావంతులైన మా తమ్ముళ్ళందరూ కూడా తెలవాలన్న ఉద్దేశంతోనే ప్రత్యేకంగా చెప్తా ఉన్నాం. ఇవాళ న్యాయవాది జగదీష్ రెడ్డి గారు కూడా స్వతహాగా న్యాయవాది వృత్తిపరంగా, కానీ తాను కూడా 2001లో కేసీఆర్ గారు పార్టీ పెట్టిన మరుక్షణమే న్యాయవాద వృత్తిని పక్కకు పెట్టి కేసీఆర్ గారితో ఆనాటి నుంచి నేటి వరకు ఒక తమ్ముడులాగా ఒక సైనికుడిలాగా ఈ జిల్లాలో మొట్టమొదటి నుంచి ఈ రోజు పనిచేస్తున్న నాయకుడు జగదీష్ రెడ్డి గారు. కర్ణి ప్రభాకర్ గారు కూడా వృత్తిపరంగా బ్రహ్మాండంగా అప్పటికే సెటిల్ అయి ఉన్నప్పటికీ 2001 నుంచి ఈ రోజు వరకు మరి కేసీఆర్ గారితో నడుస్తున్న నాయకుడు. గ్యాదర్ కిషోర్ గారు ఉస్మానియాలో చక్కగా చదువుకున్న తమ్ముడు, పీజీ చేసిన తమ్ముడు, విద్యార్థి ఉద్యమంలో అడుగుపెట్టిండు తెలంగాణ ఉద్యమంలో అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు బ్రహ్మాండంగా కేసీఆర్ గారితో కలిసి నడిచిన నాయకుడు. ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఈ పార్టీలో విద్యావంతులకున్న స్థానం, విద్యావంతులకున్న గౌరవం, చదువుకున్న వారికి ఉన్న కమిట్మెంట్ ఉన్న నాయకత్వానికి ఏ రకంగా పార్టీ ప్రాధాన్యతనిస్తున్నదో చెప్పడానికి నేను ఇదంతా చెప్తా ఉన్నాను. మనమేమో ఇట్లా ఉన్నాం, 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కమిట్మెంట్తో కేవలం తదేక దీక్షతో సొంత ఇల్లు కట్టుకుంటే ఎంతైతే ప్రేమతో కట్టుకుంటామో అంత ప్రేమతో, అంత కమిట్మెంట్తో, అంత పట్టుదలతో 10 ఏళ్ళు పనిచేసుకున్నాం. ఒకవైపు సంక్షేమం, మరొక వైపు అభివృద్ధి, రెండింటిని 2 కళ్ళలాగా జోడెద్దుల మాదిరిగా తీసుకొని పోయే ప్రయత్నం చేసినాం. అన్ని విషయాల్లో 1-2 కాదు, ప్రతి విషయంలో సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, పట్టణాభివృద్ధి కావచ్చు, పల్లెల ప్రగతి కావచ్చు, ఏ రంగమన్నా తీసుకోండి, సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ప్రతి రంగంలో తనదైన ముద్రను ఇవాళ తెలంగాణ భారతదేశం ముందు వేసింది. ఒకప్పుడు బెంగాల్ గురించి అనేవాళ్ళు పెద్దలు, వాట్ బెంగాల్ డస్ టుడే ఇండియా డస్ టుమారో, ఇండియా విల్ డూ టుమారో అనేది. అంటే బెంగాల్ ఈ రోజు చేసింది దేశం మొత్తం రేపు చేస్తుంది అనే మాట అనేవారు. కానీ ఇవాళ గర్వంగా చెప్పుకోవచ్చు ప్రతి తెలంగాణ బిడ్డ, ఇంకో 10 రోజుల్లో జూన్ 2 తారీఖు రాబోతా ఉంది. 10 ఏళ్ళు తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 ఏళ్ళు పూర్తి కాబోతా ఉన్నాయి. ఇవాళ ప్రతి తెలంగాణ బిడ్డ గల్లా ఎగరేసి చెప్పొచ్చు, తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది. వాట్ తెలంగాణ డస్ టుడే ఇండియా డస్ టుమారో అనే విధంగా గర్వంగా తలెత్తుకొని ఇవాళ నిలబడే విధంగా ప్రతి తెలంగాణ బిడ్డ బ్రహ్మాండంగా పనిచేసినాం. సమగ్ర, సమ్మిళిత, సమతుల్య అభివృద్ధి సాధించుకునే దిశగా, సమీకృత అభివృద్ధి సాధించుకునే దిశగా ముందుకు పోయినాం. ఊరికి ఏదో పదాల పడికట్టు కోసం నేను మాటలు మాట్లాడడం లేదు. ఒక్కసారి ఆలోచించండి. గత 9.5 ఏళ్లలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఒకవైపు ఐటీ రంగం ఉరుకులు పరుగుల మీద దూసుకొని పోయింది. 3 లక్షల మంది ఉద్యోగులు ఉండేది మనం అధికారంలోకి వచ్చినాడు 2014లో. మనం అధికారంలోకి దిగిపోయిన నాడు 10 లక్షల ఉద్యోగాలకు చేర్చిన ఘనత కేసీఆర్ గారి నాయకత్వం అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఐటీ ఎగుమతులు 57,000 కోట్లు మనం అధికారంలో అడుగుపెట్టినాడు 2014లో. మనం దిగిపోయిన నాడు దాన్ని 57,000 కోట్ల నుంచి 2,41,000 కోట్లకు చేర్చిన ఘనత కేసీఆర్ గారి నాయకత్వాన్ని.
ఒకవైపు ఐటీ ఎగుమతులు, మరొక వైపు వ్యవసాయ దిగుబడి కూడా అంతే స్థాయిలో పెంచిన ఘనత ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వాన్ని. నల్లగొండ బిడ్డలు, ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా బిడ్డలు మీరు గర్వంగా చెప్పుకోవచ్చు. 2014లో తెలంగాణ రాష్ట్రం వరి ధాన్యం ఉత్పత్తిలో భారతదేశంలో 14వ స్థానంలో ఉండేది. 14వ స్థానంలో 2023లో కేసీఆర్ గారు మనం అధికారం కోల్పోయిన నాడు భారతదేశంలో పంజాబ్, హర్యానాను దాటి నంబర్ 1 స్థానానికి ఎదిగింది వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ. మొత్తం తెలంగాణ నంబర్ 1 అయితే ఆ తెలంగాణలో ఉమ్మడి నల్గొండ జిల్లా వరి ధాన్యం ఉత్పత్తిలో అగ్రశ్రేణి జిల్లా నంబర్ 1 జిల్లా అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. వాళ్ళ ఒక్క మెడికల్ కాలేజ్ లేదు నల్గొండలో 2014లో. అట్లాంటి నల్గొండలో ఇవాళ ఒకటి కాదు 3 మెడికల్ కాలేజీలు, 3 నల్గొండలో ఒకటి. మీరు ఈరోజు ఇక్కడి నుంచి హాలియా నుంచి నల్గొండ పోతుంటే నల్గొండ పట్టణంలో ఎంటర్ అయితేనే కుడివైపు బ్రహ్మాండమైన రాజభవనం లాంటి, రాజప్రసాదం లాంటి మెడికల్ కాలేజ్ ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో మనం ఏర్పాటు చేసుకున్నాం. సూర్యాపేటలో మరొక మెడికల్ కాలేజ్, అదేవిధంగా యాదాద్రిలో మరొక మెడికల్ కాలేజ్. ఒక్క ఉమ్మడి జిల్లా నల్గొండను 3 జిల్లాలు చేసుకున్నాం, కొత్త మున్సిపాలిటీలు చేసుకున్నాం, నందికొండ కానీ హాలియా కానీ. అదేవిధంగా తాండాలకు పంచాయతీలు చేసుకున్నాం. ఎన్నో సంవత్సరాల కళ గిరిజన బిడ్డలు మా తాండాలో మా రాజ్యం ఉండాలి, పరిపాలన వికేంద్రీకరణ కోసం కొత్త జిల్లాలు, కొత్త మండలాలు, కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త గ్రామ పంచాయతీలు ఇవన్నీ కూడా చేసుకున్నాం. ఒకవైపు ఐటీ ఎగుమతులు, మరొక వైపు వ్యవసాయ ఉత్పత్తులు, ఒకవైపు పారిశ్రామిక రంగంలో వెలుగులు. 24,000 కొత్త పరిశ్రమలు తీసుకొచ్చాం. దాదాపు 3.5 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించుకున్నాం. మరొక వైపు పరిశ్రమలను పర్యావరణహితంగా సాధించుకున్నాం, పర్యావరణాన్ని కాపాడుకున్నాం. పచ్చదనాన్ని కూడా భారతదేశంలోనే అత్యధికంగా 7.7% పెంచుకున్నాం. ఎందుకు చెప్తున్నా అంటే ఇదంతా 10 ఏళ్లలో మనం సాధించిన అభివృద్ధిని ఒక్కసారి అవలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సరే, మీరు అడగవచ్చు, అన్నా మరి పల్లె ప్రగతి బాగుండి, పట్టణ ప్రగతి బాగుండి, 2.5% జనాభా ఉన్న తెలంగాణ భారతదేశ జీడిపికి 5% కాంట్రిబ్యూట్ చేస్తే మరి మీరు ఎందుకు ఓడిపోయినారు అన్నా మీరు అడగవచ్చు. ఎందుకు ఓడిపోయినా కూడా నేను చెప్తాను మీకు. మన ఓటమి కూడా స్వల్ప తేడాతో జరిగింది. 1.8% మాత్రమే మొన్న మనకు కాంగ్రెస్ పార్టీకి తేడా. సీట్లలో మనకు 39, వాళ్ళకి 64 కావచ్చు, 25 సీట్లు ఎక్కువ రావచ్చు. కానీ ఓట్లలో మాత్రం 1.8%. కేవలం ఒకటే ఒక కారణం వల్ల మనం ఓడిపోయినాం. అదేంటి అంటే పని చేసి కూడా చెప్పుకోలేకపోయినాం, పని చేసి కూడా సరిగ్గా చెప్పుకోలేదు. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు గ్రాడ్యుయేట్ మిత్రులు, మీకు తెలుసా గత 10 ఏళ్లలో భారతదేశంలో 2014 నుంచి 2024 వరకు భారతదేశంలో అత్యధికంగా ప్రభుత్వ కొలువులు ఇచ్చింది ఏ రాష్ట్రమో మీకు తెలుసా? తెలంగాణ. 2 లక్షల కొలువులు ఇచ్చిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. కానీ ప్రచారం ఎట్లా జరిగింది? యూట్యూబ్లో మల్లన్న అని, పుల్లన్న అని ఏం ప్రచారం చేసిండ్రు? ఒక్క ఉద్యోగం రాలేదు, ఎవరికి వచ్చింది ఉద్యోగం అని చెప్పి అడ్డగోలు మాటలు. కేసీఆర్ గారు ఒకే ఒక్క నాయకుడు భారతదేశంలో 95% రిజర్వేషన్ రాష్ట్రపతి గారి సంతకం పెట్టించి కొత్త జోనల్ వ్యవస్థను 95% ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చే విధంగా తెచ్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రి భారతదేశంలో 75 కేసీఆర్ గారు. ఇది మనకు తెలియదు, మేము చెప్పుకోలేదు. 2 లక్షల ఉద్యోగాల నుంచి కూడా మేము చెప్పుకోలేదు. రేవంత్ రెడ్డి గారేమో ఆయన 7 ఉద్యోగాలు కూడా నేనే ఇచ్చినా అని చెప్పుకుంటున్నాడు. మంది కూడిన బిడ్డలు నా బిడ్డలు చెప్పుకుంటున్నాడు. ఆలోచించండి, 30,000 ఉద్యోగాలు ఇచ్చినా అంటాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఒక ఉద్యోగం ఇవ్వాలి అంటే ముందు నోటిఫికేషన్ ఇవ్వాలి, తర్వాత రాత పరీక్ష పెట్టాలి, అవసరమైతే ఇంటర్వ్యూ పెట్టాలి, ఇంటర్వ్యూ పాస్ అయితే అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వాలి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి? ఎన్ని వచ్చినాయి? గాడిని గుడ్డు మాత్రం వచ్చింది, 0 గుండు 0 వచ్చింది. మరి ఉద్యోగాలు ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు, కానీ 30,000 ఉద్యోగాలు వచ్చిందట. ఇది ఎట్లున్నదంటే పెళ్లి కాలేదు, సంసారం చేయలేదు, కానీ పిల్లలు మాత్రం పుట్టిరట. 30,000 ఉద్యోగాలు ఇచ్చినా ముఖ్యమంత్రి పంపుతుంటే, పనికిమాలిన మాటలు మాట్లాడుతుంటే విద్యావంతులమైన మనం ఆలోచించాలా వద్దా? ఇట్లాంటి మోసగాళ్ళకి బుద్ధి చెప్పాలా వద్దా? ఆలోచించండి. ముఖ్యమంత్రి గారు సిగ్గు లేకుండా చెప్తున్నాడు. మన నల్గొండలో నేను చూసిన 6 గ్యారెంటీలు అని అరిచేతిలో వైకుంఠం పెట్టి గెలిచింది. మా హాలియా రైతన్నలు, నాగార్జున సాగర్ రైతన్నలు, ఇక్కడ కూర్చున్న రైతు బిడ్డలు, మీరందరూ రైతు బిడ్డలే నాకు తెలుసు. రైతు బిడ్డలు మీరు ఆలోచించాలి. కృష్ణా నదిని కేసీఆర్ గారు 10 ఏళ్ల పాటు
10 ఏళ్ల పాటు కేంద్ర అజమాయిషీలో వాళ్ళు ఎంత ఒత్తిడి తెచ్చినా అప్పచెప్పలేదు. అదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లో పల్లె పోయిండు, దొంగచాటుగా సంతకం పెట్టిండు, మన చుట్టూ తీసుకొని పోయి వాళ్ళ చేతుల్లో పెట్టి మన నాగార్జున సాగర్ ప్రాజెక్టును తీసుకుపోయి కేఆర్ఎండి చేతిలో, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చేతిలో తాకట్టు పెట్టి వచ్చింది. మళ్ళా కేసీఆర్ గారు నల్లగొండకు వచ్చి గర్జిస్తే లేదు 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 మేము పెట్టలేదని చెప్పి బుకాయించి ఇవాళ మళ్ళీ దొంగ మాటలు చెప్తా ఉన్నాడు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా మిమ్మల్ని, నిజంగా నేను కేఆర్ఎండి చేతుల్లో సాగర్ పెట్టకపోతే, మన ప్రాజెక్టులు కేఆర్ఎండికి కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పకపోతే ఎందుకు ఉత్తరాలు రాస్తున్నావు కేఆర్ఎండికి? మాకు మంచినీళ్ళ కోసం 1.5 టీఎంసీ కావాలి, ఆఖరి ఒక తడి కోసం ఇంకో 2 టీఎంసీలు కావాలి అని కేఆర్ఎండికి ఎందుకు ఉత్తరాలు రాస్తున్నావు? నీ చేతుల్లోనే ఉంటే నువ్వే విడుదల చేయొచ్చు కదా. మొన్నటికి మొన్న ఆంధ్ర ప్రభుత్వం 4.5 టీఎంసీల నీళ్లు సాగర్ నుంచి తీసుకుపోయిన మాట మనకు తెలియదా? తెలుసా తెలియదా? మీకు తెలుసు. మరి ప్రశ్నించే గొంతు గాడి గుడ్డు అని మాట్లాడే మల్లన్న పుల్లన్న ఒకసారి అడిగిండ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, అరే ఇక్కడ పంటలు ఎండిపోతుంటే 30,000 ఎకరాలలో ఇక్కడి పంటలకు ఆఖరి ఒక్క తడి ఇవ్వకుండా కిందికి 4.5 టీఎంసీలు ఎట్లా పోతున్నాయి అనే మాట అడిగిండా? అడిగే సత్తా ఉంటుందా కాంగ్రెస్ నాయకులకు? వాళ్ళ పరిస్థితి ఏంటి పాపం? సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్, ఉసుకో అంటే ఉసుకో, డిస్కో అంటే డిస్కో. మీ జయవీర్ రెడ్డి మాట్లాడగలుగుతాడా? రఘువీర్ రెడ్డి మాట్లాడగలుగుతాడా? రేపు ఈ మల్లన్న మాట్లాడగలుగుతాడా? మాట్లాడితే కాంగ్రెస్ లో ఉంటారా? అందుకే నేను అనేది, మిత్రులారా ఆలోచించండి. ఇవాళ కావాల్సింది తెలంగాణలో అధికార స్వరాలు కాదు, ఇవాళ కావాల్సింది తెలంగాణలో ధిక్కార స్వరాలు. గల్లా బట్టి అడిగేటోడు కావాలి, శాసన మండలిలో నిలదీసేటోడు కావాలి. అట్లాంటి కావాలంటే మా తమ్ముడు రాకేష్ రెడ్డి కావాలి. ఆ రాకేష్ రెడ్డిని గెలిపించమని నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా ఇంకొక మాట కూడా మీరు ఆలోచించండి. వాళ్ళ రాకేష్ రెడ్డి గారు ఒక చదువుకున్న విద్యావంతులు, ఇప్పుడే ప్రవీణ్ గారు మొత్తం విషయాలు చెప్పినారు. ఒక గోల్డ్ మెడలిస్ట్, మీలాగనే ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి స్వశక్తితోని ఇవాళ ఈ స్థాయికి ఎదుగున్న నాయకుడు రాకేష్ రెడ్డి. మరి ఇవాళ అవతల ఆయన ఎవరు? కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఆయన చదువుకున్నాడో లేదో నాకైతే తెలియదు. పేరుకో యూట్యూబ్ ఛానల్ పెట్టాడు. యూట్యూబ్ ఛానల్ ఎవరైనా పెట్టవచ్చు ఇవ్వలేడు. చదువుకున్నా చదువుకోకపోయినా, తెలివి ఉన్నా లేకపోయినా ఆయన ఒక్క తెలివి మాత్రం పక్కా ఉంది. అందరినీ బ్లాక్ మెయిల్ చేసే తెలివి, బెదిరించే తెలివి, డబ్బులు గుంజే తెలివి. మరి మొత్తంగా నేను ఇక్కడ ఉన్న నల్లగొండ జిల్లాలో ఉన్న కాంగ్రెస్ నాయకులకు, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇట్లాంటి దొంగలు, చీడ పురుగులు రాజకీయాల్లోకి వస్తే అందరికంటే ఎక్కువ నష్టం జయవీర్ రెడ్డికి, రఘువీర్ రెడ్డికి, వీళ్ళకే అవుతుంది, తప్పకుండా ఈ జిల్లా కాంగ్రెస్ నాయకులకి అవుతుందని మాటలు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ ఒక జర్నలిస్ట్ గానే ఇంతమందిని బ్లాక్మెయిల్ చేసిండు. రేపు దబ్బన పొరపాటున కాంగ్రెస్ పార్టీలో మీరు ఎవరైనా పొరపాటున ఓట్లేసి గెలిపిస్తే రేపు మొత్తం కాంగ్రెస్ నాయకత్వాన్ని టాప్ టు బాటం ఢిల్లీ దాకా బ్లాక్మెయిల్ చేస్తాడు, ఆగమాగం చేస్తాడు. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ మనం 6 నెలలు ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎన్ని మాటలు చెప్పిండ్రు. ఇక్కడ మీరు అందరూ రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళేనా? ఒకసారి రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు చేయలేవు 100%. మరి మీరు ఒక్క నిమిషం ఆలోచించండి. ఈ ప్రభుత్వం ఎన్ని మాటలు చెప్పింది మీకు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనాడు కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఏమన్నాడు? కేసీఆర్ గారు ఇచ్చిన ₹1,00,000 రుణమాఫీ అయినా మీరు వెంటనే ఉరకండి, బ్యాంకుకు ఎంబడే కొండి, నేను చెప్తున్నా 2 లక్షలు తెచ్చుకోండి, నేను మాఫీ చేస్తా, డిసెంబర్ 9 నాడు వస్తున్నా, మాఫీ చేస్తా అన్నాడు. అయిందా రుణమాఫీ? ఊసర వెళ్ళి రంగులు మారుస్తుంది, రేవంత్ రెడ్డి తారీఖులు మారుస్తున్నాడు. డిసెంబర్ 9 పోయింది, ఇప్పుడు 15 ఆగస్టు అంటున్నాడు. ప్రవీణ్ అన్న మంచిగా చెప్పిండు, మనుషులు ఎప్పుడు ఒట్లేస్తారు దేవుళ్ళ మీద, వీళ్ళ మీద నమ్మకం పోయిందంటే అమ్మతోడు, అయ్యతోడు, పిల్లలతోడు, ఆఖరికి దేవుతోడు. ఆడికి పోయింది అలా రేవంత్ రెడ్డి గారు. ఇష్టం వచ్చిన హామీలు కేవలం పార్లమెంట్ ఎన్నికల్లో గంటం కట్టెక్కడానికి, ఆపద మొక్కుల కోసం కనబడ్డ దేవుడి మీద ఒట్టు పెట్టుకుంటూ పోతా ఉన్నాడు. ఒక్కటి ఆలోచించండి. నిన్నటిదాకా చెప్పినారు 500 బోనస్ ఇస్తా కింటాల్కు అన్నాడు. 500 ఇస్తా బోనస్ కింటాల్కి అన్నాడు. నేనేం చెప్తున్నాడు? సాగు కబురు చల్లగా సన్నవడ్లకు మాత్రమే 500 బోనస్ అంటున్నాడు. సాగర్లో చాలా మంది మీరు సన్నవడ్లు పండించుకుంటున్నారు. మీకు అసలు ఆ బోనస్ అవసరమే లేదు. ఎందుకంటే మీరే బయట మార్కెట్లో మీరే బ్రహ్మాండంగా 3,000 రూపాయలు మీరే అమ్ముకుంటారు. కరెక్టేనని చెప్పేది. అంటే రేవంత్ రెడ్డి మాటల్లో ఎంత నిజాయితీ ఉందో దీన్ని బట్టి అర్థమైందా? నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో
ఆ బోనస్ 500 బోనస్లో ఒక నిజాయితీ కూడా గంతే ఉంది. ఎందుకంటే తెలంగాణలో పండించేది 75-80% దొడ్డువడ్లు. 75-80% పండించే దొడ్డువడ్లకేమో బోనస్ లేదంట. మరి ఆ మాట ఎన్నికల ముందు చెప్పలేదు. ఆ రోజేమో అన్ని పేపర్లలో కలర్ఫుల్ అడ్వర్టైజ్మెంట్లు, 500 బోనస్, మీరు వరి పండించండి. ఇది బోగస్ అని వాళ్ళకి తేలిపోయింది. మరి ఇట్లా ప్రతి వాగ్దానాన్ని తుంగలో దొక్కుతుంటే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత రైతు బిడ్డలుగా మీ మీద ఉన్నదా లేదా దయచేసి ఆలోచించండి. మా ఆడబిడ్డలకు చెప్పాడు 2500 రూపాయలు ఇస్తాను నెలకన్నాడు. పడ్డాయా మరి? కానీ వాళ్ళు చెప్తున్నారు, రాహుల్ గాంధీ చెప్తున్నాడు నిర్మల్లో 2500 వేసుకున్నాం, అకౌంట్లలో పడతనే ఉన్నాయని చెప్తున్నాడు. ఉత్తరప్రదేశ్లో ప్రియాంక గాంధీ చెప్తున్నది తెలంగాణలో 2500 వేసుకున్నాం, 1,67,00,000 మంది ఆడబిడ్డలు 18 ఏళ్ల పైన పడ్డ వాళ్ళందరికీ వస్తున్నాయి డబ్బులు అని ఆమె కూడా చెప్తా ఉన్నది. ఇన్ని పచ్చి అబద్ధాలతో అమలు చేయని కార్యక్రమాలు కూడా అమలవుతున్నాయని ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే కాంగ్రెస్ అగ్రశ్రేణి నాయకత్వం దాకా పచ్చి అబద్ధాలు చెప్తుంటే బుద్ధి చెప్పాల్సిన బాధ్యత విద్యావంతులుగా మన మీద ఉన్నదా లేదా మీరు విజ్ఞతతో ఆలోచించండి. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇన్ని మాటలు చెప్పి తుంగలో దక్కినా 2 లక్షల రుణమాఫీ అని చెప్పి మాట తప్పినా, కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు నేను 15,000 ఇస్తా అని నమ్మబలికి మోసం చేసినా, కేసీఆర్ భూ యజమానులనే పట్టించుకుంటున్నాడు, కౌలు రైతులను పట్టించుకుంటలేడు, నేను వచ్చినాక కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తా అని నమ్మబలికి మోసం చేసిన, వ్యవసాయ రైతు కూలీలకు 12,000 ఇస్తానని చెప్పి మోసం చేసిన, ఆటో డ్రైవర్లకు నెలకు 1,000 రూపాయలు ఇస్తానని మోసం చేసిన, మొదటి సంవత్సరంలోనే 100 రోజుల్లోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని నమ్మబలికి మోసం చేసిన, మనం తిరగబడకపోతే, ఓటు ద్వారా బుద్ధి చెప్పకపోతే తప్పకుండా జరిగేది ఒకటే. మొదటిసారి మోసపోతే ఎవరి చేతిలోనైనా తప్పు వాడిది అవుతుంది, మోసం చేసినోడు అవుతుంది. కానీ రెండవసారి కూడా అదే వ్యక్తి చేతిలో, అదే పార్టీ చేతిలో మళ్ళీ మోసపోతే ఈసారి తప్పు మనదైతుంది, గొంతు కూడా మూగబోతుంది. 5 ఏళ్ళు అడిగేటోడు ఉన్నాడు, రేపటి రోజున ప్రశ్నించేటోడు ఉన్నాడు. శాసనసభలో, శాసన మండలిలో ఇవాళ ప్రశ్నించే గలం ఉండాలి అంటే టిఆర్ఎస్ పార్టీ ఉండాలి. తెలంగాణ తరఫున పేగులు తెగేదాకా కొట్లాడే సత్తా ఉన్న నాయకత్వం, విద్యావంతులైన నాయకులు అక్కడ ఉండాలి. నేను మీ అందరినీ మనస్ఫూర్తిగా ప్రార్థించేది ఒకటే, ఆ నమూనా బ్యాలెట్ ఒక్కసారి చూడండి. జరగండి తమ్ముడు, అడ్డం జరగండి, కూర్చోతాను. ఆ నమూనా బ్యాలెట్ ఒక్కసారి చూడండి దయచేసి. ఈ బ్యాలెట్ మీద ఈసారి ఎన్నికల్లో మనకు గుర్తులుండవు, సింబల్స్ ఉండవు. కేవలం అభ్యర్థుల పేర్లు, వాళ్ళ ఫోటో ఉంటుంది, దాని పక్కన బాక్స్ ఉంటుంది. మన అభ్యర్థి రాకేష్ రెడ్డి గారు, ఏనుగుల రాకేష్ రెడ్డి గారు 3వ నంబర్లో ఉన్నారు. ఆయన ఫోటో ఉంటుంది, పేరు ఉంటుంది, దాని పక్కన బాక్స్ లో మనం టిక్కు పెడితే చెల్లదు, టిక్కు పెడితే చెల్లదు, ఇంటూ పెడితే చెల్లదు. చెల్లేది ఒకే ఒక్క పద్ధతి, అగో వెంకటేశ్వర స్వామికి కదా నిలువు గీత పెడతాం చూడు, నిలువు గీత. అవి అట్లా ఒకటి మాత్రమే వేయాలి తప్ప టిక్కు పెట్టద్దు, ఇంటూ కొట్టద్దు, వేలు ముద్ర వేయద్దు, ఇంకోటి చేయొద్దు. కేవలం 1 నంబర్ వేసి, మొదటిది ఒకటే ఒక్క ప్రాధాన్యత, 1 and only ప్రయారిటీ ఓట్ దయచేసి రాకేష్ రెడ్డి గారికి వేసి, మరి 34 నియోజకవర్గాల పరిధిలోని 4,73,000 మంది విద్యావంతులు కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా వేడుకుంటూ, తప్పకుండా 27 తారీఖు నాడు, చివరి మాట, 27 తారీఖు నాడు మీ అందరితో ఒకటే ప్రార్థన. చదువుకున్న వాళ్ళతో పంచాయతీ ఏంటంటే, నేను ఒక్క నోటు వేయకపోతే ఏమవుతుంది అనుకుంటారు. అట్లా కాదు, నేను ఒక్క నోటు వేయకపోతే ఏమవుతుంది అనుకుంటే కుదరదు. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమంది ఓట్లు ఉన్నాయి? అందరికీ. మీ అందరితో ప్రార్థన దయచేసి ప్రతి ఒక్కరు రండి ఓట్లకి. మిగిలిన 4 రోజులే. ఈ 4 రోజుల్లో మీ ఊళ్ళలో ఉండే మీ ఫ్రెండ్స్ చెప్పండి, మీ క్లాస్మేట్స్ చెప్పండి, ఎవరెవరికైతే ఓటు ఉంటుందో ప్రతి ఒక్కరికి అప్పీల్ చేయండి. విద్యావంతుడు, యువకుడు, గోల్డ్ మెడలిస్టు, ఒక బిట్స్ పిలారి లాంటి సంస్థ నుంచి వచ్చిన ఒక విద్యావంతుడికి అవకాశం ఇచ్చి శాసన మండలికి పంపాలని కోరుతూ, జై తెలంగాణ. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ
ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.